హాయ్ ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కులు లోయ ప్రాంతం ఒక రాక్షసుడి పేరు మీద ఉందని మీకు తెలుసా? కులాంతకుడు అనే ఒక నాగరూప రాక్షసుడి పేరు మీద కులు ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. కులాంతకుడు అనే ఒక రాక్షసుడు నాగరూపంలో శరీరమంతా విషంతో చూడటానికి చాలా భయంకరంగా ఉండేవాడు. అతడు హిమాలయాల్లో ఎంతో సాధన చేసి అనేక సిద్ధులు మరియు శక్తులు పొందాడు. భూమిపై మహా విధ్వంసం కలగజేసి జీవజాతిని అంతమొందించడం కోసం అతడు ఒక పెద్ద హిమపర్వతాన్ని తెచ్చి దాన్ని వేదాంత నది అంటే ఇప్పటి బియాస్ నదిపై పడవేయాలని పూనుకున్నాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే బియాస్ నది నిటారుగా ప్రవహించి కులు లోయను మొత్తం ముంచివేయడమే కాకుండా సమీపంలో ఉన్న ప్రాంతాలు కూడా మునిగిపోయి జీవజాతి మొత్తం అంతమయ్యేది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు ప్రజలను కాపాడమని మహాశివుడిని ప్రార్థన చేయగా శివుడు వెంటనే ప్రత్యక్షమై కులాంతకుడితో యుద్ధం చేసి అతడిని ఓడించాడు. కులాంతకుడిని సంహరించిన ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతాన్ని కులాంతక పీఠం అని కూడా పిలిచేవారు. ఆ పైరే కాలానుగుణంగా కులుగా మారింది. అప్పటి నుండి ఈ ప్రాంతం దేవతలకు ప్రీతికరమైన పవిత్ర భూమిగా మారింది. అందుకే కులులోని ఇప్పటికీ దేవభూమి అని పిలుస్తూ ఉంటారు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.